ఇక్కడ 8th క్వశ్చన్ చూడండి. cos a minus 1 minus tan a plus sin a by 1 minus cot a equals to sin a plus cos a కింద అయితే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు LHS సైడ్ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే tan a ని sin a by cos a కింద రాసుకుందాం. cos a by 1 minus sin a by cos a plus sin a by cot a ని cos a by sin a కింద రాసుకోవచ్చు. cos a by sin a. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. cos a ఈక్వల్స్ టు cos a మైనస్ sin a బై cos a ప్లస్ sin a బై sin a మైనస్ cos a బై sin a. ఇప్పుడు ఈ cos a పైకి వచ్చిందంటే ఏమవుతుంది? cos a ఇంటూ cos a అవుతుంది, అంటే cos స్క్వేర్ a. cos square a by cos a minus sin a plus సిమిలర్గా ఈ sin a పైకి వచ్చిందంటే sin a ఇంటూ sin a అంటే sin square a. sin square a by sin a మైనస్ cos a అయితే ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ cos square a, అప్పుడు ఏమవుతుంది? మైనస్ని కామన్ తీసామనుకోండి, అప్పుడు sin square a మైనస్ cos square a by sin a మైనస్ cos a. ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్లో ఉంది, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో sin a ప్లస్ cos a ఇంటూ sin a మైనస్ cos a బై sin a మైనస్ cos a. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. sin a ప్లస్ cos a వచ్చేస్తుంది. హెన్స్ ప్రూవ్డ్. మనమైతే 9th క్వశ్చన్లో నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది కనుక్కోవాలి ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. ఇప్పుడు ఫస్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది డిస్క్రిమినెంట్ ఫార్ములా. డిస్క్రిమినెంట్ ఫార్ములా అంటే b స్క్వేర్ మైనస్ 4ac. ఒక 3 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి, ఒకవేళ b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అంటే రియల్ అండ్ వ్యారీ అవుతాయి రూట్స్ అనేవి. ఒకవేళ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అంటే రియల్ అండ్ ఈక్వల్గా అయితే ఉంటాయి. b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0గా ఉంటే అవి ఇమాజినరీ రూట్స్. ఇప్పుడు సిమిలర్గా ఇక్కడ b అంటే -8, a అంటే 1, c అంటే 16. ఆ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. -8a హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 16 ఈక్వల్స్ టు 0, విచ్ ఈక్వల్స్ టు 64. -4 ఇంటూ 64 -64 విచ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ నీకు ఏమైంది? b స్క్వేర్ మైనస్ 4ac అనేది ఈక్వల్స్ టు 0. సో అప్పుడు రూట్స్ ఏమవ్వాలి? రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అనేవి ఉంటాయి. 10th క్వశ్చన్, ఇది డయాగ్రామ్ క్వశ్చన్ 12th చాప్టర్ నుంచి. ఇది వచ్చేసి ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఈస్ అబ్జర్వ్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees. ఫస్ట్ ఇది ఒక టవర్ అనుకుందాం, టవర్. నెక్స్ట్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఇస్ అ డిస్టెన్స్. ఇక్కడ మ్యాన్ ఆఫ్ హైట్ అంటే అబ్జర్వర్ ఎలివేషన్ 45 degrees తో అయితే అబ్జర్వ్ చేశాడు. అంటే ఏంటి? ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకుందాం, 1.5 మీటర్ హైట్ అని ఇచ్చారు. ఇలా అబ్జర్వ్ చేశాడు టాప్ ఆఫ్ ద టవర్ ని. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 45 degrees గా ఇచ్చారు. అండ్ ఆల్సో ఇంకేం ఇచ్చారు? ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఇస్ అ డిస్టెన్స్ ఆఫ్ 30 meters ఫ్రమ్ ద మ్యాన్. అంటే ఏంటి? ఇప్పుడు ఇది 30 meters అనేది ఉంది. A B C D E. A B is the height of the tower. ED is man height. ED అనేది అండ్ DC అనేది డిస్టెన్స్. ఈడీ ఎంత ఉంటుందో BC కూడా అంతే ఉంటుంది, బికాజ్ అది ఒక రెక్టాంగిల్. సో ఇది కూడా 1.5 meter గా ఉంటుంది. అంతే. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.